హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అసలు శనగపిండి యూజ్ చేయకుండా మెత్తటి టేస్టీ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొంతమందికి శనగపిండి సరిపడదు కదా, అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఎటువంటి డౌట్ లేకుండా ఈ పకోడీని ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఈ పకోడీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా బౌల్లోకి 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలోనే ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పకోడీకి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా 2-3 పచ్చిమిర్చి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను లేదా అర టీ స్పూన్ కారము, అలాగే రుచికి సరిపోను సాల్టు వేసుకోండి. దీనిలోనే మీకు కావాలంటే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కానీ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూను వాము తీసుకొని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలకి బాగా పట్టేటట్లు, అలాగే ఉల్లిపాయల్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేలాగా ఇలా గట్టిగా ఒత్తుతూ కలుపుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను శనగపిండి బదులు గోధుమ పిండి యూజ్ చేస్తున్నా, మీరు కావాలంటే శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. పిండి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం పకోడీలు మెత్తగా చేసుకుంటున్నాం కాబట్టి పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అలానే మరీ ఎక్కువ వాటర్ పోసేయకూడదు. మెత్తటి పకోడీకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. అలాగే పకోడీలు వేసేటప్పుడు చేతికి అతుక్కోకుండా పైన కొంచెం క్రిస్పీగా రావాలి అంటే ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పకోడీ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా పకోడీలాగా కొంచెంగా డ్రాప్ చేసుకోవాలి. పకోడీలో వేసిన వెంటనే గిన్నెతో కదపకూడదు, పిండి అనేది అతుక్కుపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా పకోడీలను టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీకు పకోడీలు గట్టిగా క్రిస్పీగా రావాలి అంటే పిండిని కొంచెము గట్టిగా కలుపుకోవాలి. శనగపిండితో పకోడీ చేసుకుని తింటే గ్యాస్ వస్తుంది అని భయపడే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి, గోధుమ పిండితో పకోడీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పకోడీలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని ఒక పేపర్ నాప్కిన్ మీద ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్గా 5 మినిట్స్లోనే మెత్తటి పకోడీ రెడీ అయిపోయింది. ఇలాగే మిగిలిన పిండితో కూడా పకోడీలాగా ప్రిపేర్ చేసుకోండి. చివరిగా మీరు 2 రెమ్మల కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు చివరిలో తినేటప్పుడు పకోడీల పైన గార్నిష్ చేసుకొని మధ్యలో పచ్చిమిర్చి నంచుకుంటూ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా మరింత టేస్టీగా గోధుమ పిండితో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.